మరియు పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి గారు, ఇతర నాయకులు, ప్రజా సంఘాల బాధ్యులు అందరికి కూడా ముందుగా మేడే శుభాకాంక్షలు. ఇది 139వ మేడే. ఈ రోజున దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. భద్రాచల పట్టణంలో సిఐటి ఆధ్వర్యంలో ఈ రోజున అనేక వాడల్లో, కార్మిక వాడల్లో, అనేక కాలనీల్లో ఈ రోజున ఈ ఎర్ర జెండాని ఎగరేసుకొని ఆ విధంగా మేడే ప్రాధాన్యతను మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మేడే అనేది కార్మిక బానిసత్వానికి, కార్మికుల యొక్క వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ఇవాళ ఏర్పడినటువంటిది మేడే. ఆనాడు అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు తమ పని గంటలు తగ్గాలని పోరాటం చేస్తున్న క్రమంలో ఆనాడు పాలకులు వాళ్ళ మీద కాల్పులు జరిపి వాళ్ళ రక్తాలు కారే విధంగా చేసినప్పుడు వాళ్ళ రక్తం నుంచి ఉద్భవించిందే ఈ ఎర్ర జెండా. కాబట్టి అటువంటి కార్మికుల యొక్క రక్తం నుంచి ఏర్పడినటువంటి ఎర్ర జెండాని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఎందుకంటే హిందువులు పండుగలు, ముస్లిం పండుగలు, క్రిస్టియన్ పండుగలు, లేదా ఏ మతం వాళ్ళు ఆ మత పండుగలు, ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంత పండుగలు జరుపుకుంటారు. కానీ ప్రపంచం మొత్తంగా అన్ని దేశాలు, అన్ని పట్టణాలు, అన్ని గ్రామాలు, అన్ని గల్లీలు కూడా జరుపుకునే ప్రపంచంలో ఏకైక పండుగ ఒక మేడేనే. ఆ మేడేకి ఇంత ప్రాధాన్యత ఉన్నది కాబట్టి ఇవాళ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలని రద్దు చేసి కార్మిక కోళ్లు తీసుకొస్తూ ఉంది. రాబోయే కాలంలో రేపు 20వ తారీఖు నాడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరగబోతూ ఉంది. ఆ సార్వత్రిక సమ్మెను కూడా ఈ కార్మిక రంగాలన్నీ కూడా జయప్రదం చేయాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఈరోజు సాయంత్రం మేడే ఉత్సవాలు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల దాకా అంబేద్కర్ సెంటర్లో సాంస్కృతిక కార్యక్రమాలు, మేడే ఉత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మేడే ఉత్సవాల్లో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. సెలవు కాంగ్రెస్. మేడే శుభాకాంక్షలు. కార్మిక వర్గం తన రక్తాన్ని చిందించి ఈ మేడే దినోత్సవాన్ని కార్మిక వర్గానికి అందించిన రోజు. కార్మికులు శ్రమ ఒత్తిడికి, వాళ్ళ శ్రమకి ఫలితం రావాలని చెప్పేసి, పని గంటలు తగ్గించాలని, శ్రమకు విలువ కట్టాలని చెప్పేసి పాలకుల మధ్య పోరాటం సాధించినటువంటి మేడే కార్మిక వర్గాన్ని నాడు బీజేపీ ప్రభుత్వం అణిచివేసే పద్ధతిని తీసుకొస్తూ ఉంది. ఇవాళ కార్మిక చట్టాలు 44 ఉన్నటువంటి చట్టాలను 4 కోళ్లుగా తీసుకొచ్చి దేశ ప్రజల్ని, కార్మిక వర్గాన్ని పీల్చిపిప్పి చేసే పద్ధతుల్లో బీజేపీ వ్యవహరిస్తుంది. దానికి అంటగాగుతూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, నాడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం, అటున్నటువంటి టీడీపీ ప్రభుత్వం కార్మిక వర్గాన్ని నలపటం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుంటా ఉన్నాయి. బీజేపీ అనేది దేశానికి పట్టినటువంటి ఒక పీడ. అటువంటి బీజేపీ అవలంబిస్తున్న విధానాలని వ్యతిరేకించకుండా కార్మిక వర్గాన్ని నలపడం ద్వారా ఈ కార్మిక వర్గాన్ని మళ్ళీ వెనక్కి కొడతా ఉంది. ఆ శక్తి, కార్మిక వర్గం శక్తి 139 సంవత్సరాల క్రితం కార్మికులు ఎట్లయితే పోరాడి సాధించుకున్నారో మరో మాడి బీజేపీ మతోన్మాద పార్టీని కూడా వెనక్కి కొట్టే దాంట్లో కార్మిక వర్గం చైతన్యంగా ఉండాలి. ఈ నెల 20వ తారీఖు జరిగే దేశవ్యాప్త సమ్మెను కార్మిక వర్గం ఏదైతే విజయవంతం చేస్తారో ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా కార్మిక వర్గం ఐక్యంగా పోరాటం చేయాలి.
ఈ నెల 20వ తారీఖు జరిగే దేశవ్యాప్త సమ్మెను కూడా విజయవంతం చేయాలని, ఆ విధంగా కార్మిక వర్గం ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని చెప్పేసి సిఐటియుగా మేము పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు భద్రాచలం పట్టణంలో అత్యంత ఉత్సాహపూరితంగా మేడే పల్లెపల్లెన గ్రామాన నిర్వహించిన అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం. ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, మేడే వర్ధిల్లాలి, మేడే రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, రద్దు చేయాలి కాంట్రాక్టీకరణ విధానాలు, రద్దు చేయాలి కాంట్రాక్టీకరణ విధానాలు. సిఐటియు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే 139వ ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఉద్యోగులందరూ కూడా ఘనంగా జరుపుకుంటున్నారు. కార్మికుల ఉద్యోగుల పండగ ఇది. ఈ పండగని అంతకుముందు చికాగో నగరంలో పెద్ద పోరాటం నడిచింది. ఆ పోరాటం మీద అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పాశవికంగా కాల్పులు జరిపితే అనేక మంది చనిపోవటం జరిగింది. అంతకుముందు 12 గంటలు 14 గంటలు పనిచేయించేవాళ్ళు కార్మికుల చేత, అదేవిధంగా ఉద్యోగుల చేత. ఆ 12 గంటల 14 గంటల పని విధానానికి వ్యతిరేకంగా ఆనాడు అమెరికాలోని చికాగోలో పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. ఆ పోరాటం మీద అప్పుడున్నటువంటి ప్రభుత్వం పాశవికంగా పోలీస్ కాల్పులు జరిపింది. అందులో అనేక మంది నాయకులు, కార్మికులు ఆ రోజు చనిపోవటం జరిగింది. ఆ రోజు నుంచి ఆ యొక్క పోరాటాల ఫలితంగా, ఆ యొక్క ప్రాణత్యాగాల ఫలితంగా మేడే అనేది వచ్చింది. అప్పటి నుంచి కూడా 8 గంటల పని విధానం ప్రపంచవ్యాప్తంగా అమలవుతూ ఉంది. కానీ ఈరోజు మోడీ ప్రభుత్వం వచ్చి మొత్తం కూడా దీనంతా కూడా మార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడున్నటువంటి ఉద్యోగులు కానీ కార్మికులు కానీ 8 గంటలు పనిచేస్తూ ఉన్నారు. కానీ ఈ 8 గంటల పని విధానాన్ని మార్చి దీని స్థానంలో 12 గంటలు 14 గంటలు పని విధానం తీసుకురావాలని చెప్పి, అంటే ఆ రకంగా తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. కార్మికుల చేత, ఉద్యోగుల చేత వెట్టి చాకరీ చేపిస్తూ ఉంది. అదేవిధంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఉద్యోగులను, అదేవిధంగా కార్మికులను ఇబ్బంది పెట్టేటువంటి చర్యలు చేస్తూ ఉంది. ఈరోజు ఉద్యోగులకి, అదేవిధంగా కార్మికులకి ఉన్నటువంటి సౌకర్యాలు, పెన్షన్ ఇటువంటివన్నింటినీ కూడా తీసేసి మొత్తం కూడా అవుట్సోర్సింగ్ చేయాలనేటువంటి పద్ధతుల్లో చేస్తూ ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగులు అందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో బెంగళూరులో ఐటీ ఉద్యోగులు కూడా సిఐటియు ఆధ్వర్యంలో రోడ్ల మీదకి వచ్చి ఎర్ర జెండాలు తీసుకొని ప్రదర్శనలు చేసినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మేడే సందర్భంగా ఉద్యోగులకు, కార్మికులకు అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక, కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పి, ఆ పోరాటాల్లో ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పి మేడే సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన దేశంలో మే 20న సమ్మె జరుగుతుంది. ఈ సమ్మె కాంట్రాక్టు, అవుట్సోర్సింగు, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా జరిగే సమ్మె. 8 గంటల పని చట్టానికి ఒక చట్టబద్ధత ఇప్పటిదాకా ఉంది. ఆ చట్టబద్ధతను అలాగే కాపాడుకోవాలి. కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలి. వేతన దోపిడీ పేరుతోటి ఆధునిక బానిసత్వం ఏదైతే దేశంలో కొనసాగుతుందో దాన్ని రూపుమాపాలనేటువంటి లక్ష్యంతో సిఐటియు దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఉంది. ఇవాళ ఈ పోరాటాలన్నింటినీ నీరుగార్చేటువంటి పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం కులాన్ని, మతాన్ని, ప్రాంతీయ అసమానతల్ని, భావోద్వేగపూరితమైనటువంటి సున్నితమైన అంశాలని తెర మీదకి తీసుకొస్తుంది. మతం ప్రాతిపదికన దేశ ప్రజల్ని, కార్మిక వర్గాన్ని చీల్చే ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తుంది. ఈ ప్రయత్నాలన్నింటినీ ఎదుర్కొంటూ కార్మిక వర్గం యొక్క ఐక్యతని నిలబెట్టడం, విశాలమైనటువంటి ఐక్యతను సాధించడం ద్వారా కార్మిక, కర్షక, పేద ప్రజల యొక్క సంఘటిత ఐక్యతను నిర్మించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అనుసరించేటువంటి కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు, కార్పొరేటు, మతోన్మాద కలయికతోటి నడుస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలని ఓడించేటువంటి ప్రయత్నం, ప్రతిఘటించేటువంటి ప్రయత్నం కార్మిక వర్గం నుంచి జరుగుతూ ఉంది. ఆ సంఘటిత పోరాటాలన్నిటికీ సిఐటియు నాయకత్వం వహిస్తుంది. ఆ స్ఫూర్తిని ఈ మేడే సందర్భం కూడా కొనసాగించాలని, ఏదైతే చికాగో నగరంలో ఎర్ర జెండాని ఆవిర్భావం కోసం, పని గంటల చట్టం సాధన కోసం త్యాగం చేసినటువంటి అమరవీరులు ఉన్నారో వాళ్ళ యొక్క స్ఫూర్తిని, వాళ్ళ యొక్క త్యాగాలని కొనసాగే విధంగా ఈ దేశంలో కార్మికోద్యమాలని, పోరాటాలని నిర్మించే ప్రయత్నానికి అన్ని వర్గాల్లో ఉన్నటువంటి కార్మిక వర్గం ఒక బలమైన శక్తిగా ముందుకు వస్తున్న నేపథ్యం ఇప్పుడు ఉంది. ఈ ఐక్యత ద్వారానే ఈ విధానాలను ఓడించగలిగినటువంటి విశ్వాసం కూడా ఉంది. ఆ రూపంలో ఈ పోరాటాలని ప్రజలు, ప్రజాతంత్రవాదులు కూడా
బలపరచాలని, మేడే అనేటువంటిది ఒక విశాలమైనటువంటి శ్రామిక ప్రజల ఐక్యతకి, పోరాటానికి ఒక ప్రతీకగా భావించాలని చెప్పి కోరుతూ మరొకసారి అందరికీ మేడే శుభాకాంక్షలు.